గుంటూరులోని గోరంట్లలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ 2 పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ 43 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా ఊరట లభిస్తుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిక మొత్తంలో చలానాలు వేస్తూ ఆటో డ్రైవర్లపై అనుచితంగా ప్రవర్తిస్తున్న నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ చాందుబాషాను సస్పెండ్ చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట వారు ధర్నా చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్లోని గడ్డికి నిప్పంటుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రక్కులోని గడ్డిని కింద పడేశాడు. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దళితులపైన దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ జవహర్ అన్నారు. కర్నూలులోని షెరీన్ నగర్ లో హత్యకు గురైన టీడీపీ నాయకులు సంజన్న కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. విశాఖలోని మధురవాడలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మానికి చెందిన రాముగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.